నల్లమల అరణ్యం, నల్లమల ఫారెస్ట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఇది తూర్పు ఘాట్ పర్వతమాలలో భాగం. ఈ అడవి విస్తారంగా ఉండటం, లోతైన లోయలు, ప్రమాదకరమైన పర్వతాలు, అరుదైన జంతువులు, అలాగే చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల కారణంగా చాలా రహస్యాలు ఉన్నట్లు ప్రజలు నమ్ముతారు. కొన్ని ప్రధాన విషయాలు. నల్లమల అరణ్యంలోని రహస్యాలు. 1. ఆధ్యాత్మిక రహస్యాలు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఈ అడవుల్లోనే ఉంది. ఇది జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడ అనేక కథలు, పురాణాలు ప్రసిద్ధం. అఖండ నల్లమలలో అనేక సిద్ధుల గుహలు, యోగుల తపోవనాలు ఉన్నాయని నమ్మకం. కొందరు అడవి లోతుల్లో అలౌకిక శక్తులు ఉన్నాయని అంటారు. 2. అడవి జంతువుల రహస్యాలు. ఇక్కడ పులుల అభయారణ్యం, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. రాత్రివేళల్లో పులుల కేకలు, చిరుతల వేట సన్నివేశాలు చాలా భయానకంగా ఉంటాయి. అరుదైన పక్షులు, మూగజీవులు అడవిని ఇంకా రహస్యమయం చేస్తాయి. 3. చారిత్రక రహస్యాలు. బౌద్ధ యుగంలో నాగార్జునుడు ఇక్కడే నివసించి ధర్మప్రచారం చేశారని చరిత్ర చెబుతుంది. నాగార్జున కొండ, అహోబిలం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు నల్లమలతో అనుబంధం కలిగి ఉన్నాయి. 4. ప్రకృతి రహస్యాలు. లోతైన గుహలు, పెద్ద పెద్ద నీటి గుంతలు, ఎప్పుడూ పొగమంచుతో కప్పబడిన కొండలు. కొన్ని ప్రదేశాలు ఇంకా మానవ పాదం పడని ప్రాంతాలు అని చెబుతారు. 5. ప్రజల నమ్మకాలు. కొందరు నల్లమలలో దెయ్యాలు, అఘోరాలు, తాంత్రిక శక్తులు ఉంటాయని నమ్ముతారు. ఇంకా కొందరు రత్నాల ఖనిజాలు దాగి ఉన్నాయి అని కూడా అంటారు. మొత్తంగా నల్లమల అరణ్యం ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి, రహస్యాలు అన్నీ కలిసిన ప్రదేశం.